హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దగ్గబడి దర్శన్ చౌదరి వ్లాగ్స్. ఇవాళ నేను మినీ వరల్డ్లో ఒక ఇల్లు కట్టబోతున్నాను. అది నా ఎక్స్పెరిమెంట్ వరల్డ్. సో ఎలా కడతానో చూద్దాం. సో నేను యాక్చువల్గా మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ల్యాండ్ చూసాను. సో మిషన్ని వాడైతే కట్టబోతున్నాను. సో ఖచ్చితంగా పక్కా ప్లాన్తో అయితే కడతాను. ఓ మై గాడ్, కమ్ ఆన్. మినీ వరల్డ్ మీ అందరికీ తెలుసు, నేను ఎప్పటి నుంచో ఈ గేమ్ ఆడుతున్నానని. సో ఇది నా ఫేవరెట్ గేమ్. అసలు చూసారా గైస్, ఎంత పెద్ద ఇల్లు కడతా. యాక్చువల్గా దీనికంటే పెద్ద ఇల్లు చాలామంది కట్టింటారు, కానీ ఏమో నాకు అట్లా అనిపిస్తుంది. ఓ మొత్తం బ్లాక్ పెట్టాను కాబట్టి ఏం కనపడదు. కింద ఫ్లోర్ అంతా బ్లాకే. సో ఇప్పుడు దీన్ని వైట్ చేద్దాం. వద్దులే, బ్లాకే బాగుంది. దీని మీద వైట్గా లైన్స్ పెట్టుకుందాం. బికాస్ మనకు తెలియాలి కదా ఇల్లు ఎలా వస్తుంది ఏమి అని తెలియాలి కదా. అందుకనే ముందు వైట్ బార్డర్స్ గీయాలన్నమాట. మీరు నేను చేసినట్టే చేయాల్సిన అవసరం లేదు, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేనేమో నాకు నచ్చింది కాబట్టి ఇలా చేసుకుంటున్నా. అదొక డిజైన్ అనమాట, అలా పెట్టాను అందుకనే. ఓ మై గాడ్, ఈ మినీ వరల్డ్లో ఉండే యానిమల్స్ భలే సౌండ్ చేస్తాయి కదా. వెరీ ఫనీ సౌండ్స్ అన్నీ చేస్తాయి. కమాన్, ఓ ఇక్కడి నుంచి కదా, మర్చిపోతున్నాను నేనే. ఇక్కడ మనం అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడైతే వాల్ అయితే కట్టడం అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఈ కలర్ నేను పిక్ చేసుకున్నాను. ఇల్లు ఎంత తక్కువ హైట్ ఉంటే అంత బాగుంటుంది. యాక్చువల్గా లోపల కూడా మనం బార్డర్ చేయాలి. అదే రూమ్స్ అని ఎలా ఉండాలి ఏమి అని. ఇల్లు కట్టేసి ఇల్లు ఫస్ట్ వాల్ కట్టేద్దాం, యానిమల్స్ లోపలికి వచ్చేస్తున్నాయి. సో దట్ వాల్ ముందు కట్టేసి దాని తర్వాత బార్డర్లు వేద్దాం. అండ్ ఇంకొక విషయం గైస్, మన ఛానల్కి అయితే 4000 వ్యూస్ వచ్చాయి. అది ఆల్రెడీ నేను చెప్పాను. ఒక వీడియోకి వచ్చాయి. ఒకరైతే కమెంట్ చేశాడు అది కరెక్ట్గా. సో అవును, మన 44th వీడియోకే అన్ని వ్యూస్ వచ్చాయి, 4000 వ్యూస్. అలానే మీరు అన్నింటినీ చూసారంటే మనం అన్నిటికీ అన్ని వ్యూస్ తెచ్చుకోవచ్చు గైస్. ఇంత డిజైనింగ్ చేయాలంటే ఎంతసేపు పట్టిందో. మై గాడ్, యాక్చువల్గా 4 minutes నుంచి ఆడుతున్నాను, ఇంతే చేశాను. కమాన్, నెక్స్ట్ వైట్ కలర్ తీసుకొని బార్డర్ అనేది గీయాలా. ఇక్కడి నుంచి గీద్దాం. బార్డర్ కాదులేండి, రూమ్ది అవన్నీ
దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి. రూమ్ అవన్నీ కూడా దీనిపైన అన్ని డిపెండ్ అయి ఉంటాయి. ఓ మై గుడ్, ఇట్ట పెట్టాను. ఓ మై గాడ్. ఇది కిచెన్ అనమాట, ఇక్కడ ఉండే స్పేస్. ఇప్పుడు మనం బెడ్రూమ్ డివైడ్ చేద్దాం. ఇది బాత్రూమ్ అనమాట. ఓ, ఈ 2 బెడ్రూమ్స్కే సరిపోయింది. ఓకే, మనకి ఎక్కువ సరే సరే ఇది కూడా ఒక బెడ్రూమ్ చేసేద్దాం, ఏమైపోతుంది. ఓకే, ఇదొక బెడ్రూమ్, అదొకటి, ఇదొక హాల్ అన్నమాట. ఇక్కడ దాకా హాల్, మిగిలిందంతా కిచెన్. సో కట్టేసిన తర్వాత మీకు అర్థమవుతుందిలేండి. లోపల వాల్స్ ఏమో నేనైతే రెడ్ పిక్ చేస్తున్నాను, రెడ్ అయితే చేస్తాను. ఇది కిచెన్ కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ స్పేస్ ఉండాలి. హాల్కి యాక్చువల్గా బార్డర్స్ అవసరమా అని నాకు అనిపిస్తుంది. హాల్కి బార్డర్స్, హాల్కి యాక్చువల్గా వాల్ లేదు. సో కమాన్ అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా మినీ వరల్డ్ యాడ్ ఉంటే, నాకంటే బాగా ఎవరైనా ఏమైనా కట్టింటే ఖచ్చితంగా నాకు స్క్రీన్ షాట్ తీసి ఫోటో అయితే పంపించండి. బికాస్ నేను కూడా తెలుసుకుంటాను. ఇల్లు 3 ఫ్లోర్స్ కడదాం అనుకుంటాను. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ పార్ట్ అయ్యేలా ఉంది. 5 ఫ్లోర్స్ 4 ఇది కడదాం అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఇప్పుడు మనం కట్టిండేది. ఇందులో లోపల ఏమైనా పెట్టవా అంటే, యాక్చువల్గా నేను ఇప్పుడు ఇలానే కట్టి వదిలేస్తుంటాను. ఈసారి మనము విండోస్ కూడా పెట్టాలి ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోస్ పెట్టాలి, కిచెన్ విండోస్ ఫస్ట్ పెడదాం. కిచెన్ విండోస్ అనమాట ఇవి. అక్కడొకటి, మళ్ళా బెడ్రూమ్లో అక్కడొకటి, అక్కడొకటి, బెడ్రూమ్లో అక్కడొకటి పెట్టినాను. సో ఇక్కడొకటి, అక్కడొకటి. ఈ బెడ్రూమ్లో నాకు తెలిసి చాలా కిచెన్స్ వచ్చేటట్టున్నాయి. ఓ మై గాడ్, ఇన్ని కిచెన్స్ అనే వస్తుంది, ఇన్ని విండోస్. ఓ మై గాడ్, ఇన్ని విండోస్ ఎందుకు పెడతాను? హాల్కి ఉండద్దా? మెయిన్గా హాల్కి పెద్ద విండో, అన్నిటికంటే హాల్కి పెద్ద విండో. సో ఇప్పుడు సైడ్కి పెట్టాలా?
ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కరెక్ట్గా ఈ స్టోన్స్ మీద ఎందుకు పెడతానంటే స్టోన్స్ మీద బాగుంటుంది కాబట్టి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ఓ, అక్కడ టీవీ యూనిట్ ఎట్ట పడుతుందేమో పెట్టేస్తున్నాను నేనేమో. అక్కడ సో ఇదన్నమాట ఫస్ట్ ఫ్లోర్. ఇంకా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ కానీ ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు దీనికి రూఫ్ వేయాల్సిన టైము. దీనికి రూఫ్ వేసి దీనికి మళ్ళీ కాంపౌండ్ కూడా కడదాంలేండి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. ఈ రూఫ్తోనే మనకి యాక్చువల్గా ఫ్లోరు పైన ఇంకోటి డిజైన్ అయితే వస్తుందిలేండి. ఫ్లోరు పైన ఇంకో డిజైన్, ఈ ఫ్లోర్ కాదులేండి. ఇప్పుడు కింద ఫస్ట్ ఫ్లోర్ కూడా ఈ ఫ్లోర్ అయితే కాదు, వేరే ఫ్లోరు. మళ్ళీ అంతా అయిపోయినాక మనం ఫ్లోర్ డిసైడ్ చేద్దాం. సో ఇదన్నమాట ఇప్పుడు. సో స్టెప్స్ కూడా వస్తుంది, స్టెప్స్ కూడా హాల్లోనే హాల్లో రాదు. ఇది డూప్లెక్స్ టైప్ కాదు, బయట వస్తుంది స్టెప్స్. 4 పక్కలు వస్తుంది. అది మీరు అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు, లేకపోతే ఇదే వీడియోలో చూస్తారు. ఎప్పుడబ్బా అది నా మీద డిపెండెంట్, అది కాదు నేనే మిమ్మల్ని అడుగుతాను. నేను అంటే నాకే ఒక ప్లానింగ్ లేదు, నేను అర్థం చేసుకోవచ్చు. ఆడే నాకే ప్లానింగ్లే అసలు. ఓకే కమాన్. ఇప్పుడు ఏం కడతానంటే స్టెప్స్ అనమాట. అంటే ఇక్కడ ఒక రూమ్ వస్తుంది, ఆ రూమ్ నుంచి బాల్కనీ టైప్లో స్టెప్స్ అయితే ఉంటుంది ఆ రూమ్కి. ఇదేంది వెరైటీగా ఉంది. ఆ రూమ్కి కిందకి స్టెప్స్ ఉంటుంది, ప్రతి రూమ్కి ఇట్లాంటి స్టెప్స్ ఉంటుంది. ఇదేదబ్బా వెరైటీగా ఉందనుకోవద్దండి. ఉండబోయే అన్ని రూమ్స్కి ఇట్లాంటి స్టెప్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు కాదులేండి, మనం నెక్స్ట్ వీడియోలో కడదాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో అప్కమింగ్ వీడియోస్లో అయితే మనమైతే చేద్దాము. ఈ వీడియో అయితే ఇంతే. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ బాయ్ బాయ్. హెల్తీగా ఉండే ఓకే బాయ్ గైస్. సో మళ్ళీ ఇంకొన్ని వీడియోస్తో మీ ముందరికి వచ్చేస్తా. బాయ్ బాయ్.